మార్వాడీలకి బిగ్ షాక్. గో బ్యాక్ ఉద్యమంలో మార్వాడీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కామారెడ్డి సదాశివనగర్లో మార్వాడీ షాప్కి నిప్పంటించే సంఘటన మీ అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా మార్వాడీ షాపులు ఎవరు పెట్టినా ఇటువంటి ఉదంతమే జరుగుతుంది అనే రకంగా కొంతమంది ఉద్యమకారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డైరెక్ట్గా తగలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు కూడా. కొత్తగా షాప్ ఎవరు పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఆలోచించాల్సిందే ఈ వ్యాఖ్యలతో అన్న చందంగా మారిపోయింది. కొత్తగా మార్వాడి షాపులు పెట్టడానికి కూడా జంకుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా రోజులుగా మనం ఈ డిస్కషన్స్ చేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా చాలామంది చాలా విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మొదటగా మాట్లాడినటువంటి ఆ మార్వాడి సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఒక రకంగా నియంత్రించుకుంటున్నారు. పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. మేము మా అంతటా మేము నియంత్రించుకుంటామన్న రకంగా వారంతా ఒక డిసిషన్కి వచ్చినట్టు తెలుస్తోంది. పాత వాళ్ళతో ప్రాబ్లమే లేదు. తెలంగాణ రాకమునుపు తెలంగాణలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ షాపులన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేటువంటి నినాదం ఇంకా మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా ఆ సమాజం నుంచి మౌనంగా ఉండిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నియంత్రించుకుంటున్నారని మాత్రం చాలా ముమ్మాటికి వాస్తవంగా ఉంది. ఇక తగలబెడతామనేటువంటి ఆ వార్నింగ్ని పిడమర్తి రవి ఇచ్చారు. ఆ వార్నింగ్ చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కొత్తగా షాపులు పెట్టకూడదనే నియంత్రణని వాళ్ళు కూడా పాటించే అవకాశం కనబడుతోంది. కల్తీ మాల్, ట్యాక్స్లు ఎగ్గొడతారు, ఇలాంటి ఆరోపణలపైన ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లని కానివ్వండి, తెలంగాణలో కొంతమంది వ్యతిరేకులు లేకపోతే కొంతమంది ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్, ఇంకా చాలామంది వ్యక్తుల నేపథ్యంలో వీరందరి నినాదాలు ప్రభుత్వం వరకు చేరాయి. ప్రభుత్వం కూడా ఆయా షాపులపై నిఘా పెట్టింది.